విద్యార్థులు చదువులతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యతలపై శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుందని సెక్టోరల్ ఆఫీసర్ యశోధర, కోర్సు డైరెక్టర్ మౌనిక తెలిపారు. నస్పూర్ కేజీబీలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి సమ్మర్ క్యాంప్ ముగిసింది. ముగింపు సందర్భంగా శనివారం పాఠశాల సెక్టోరల్ ఆఫీసర్ యశోధర, కోర్సు డైరెక్టర్ మౌనికలు సందర్శించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవిలో నిర్వహించిన ఈ సమ్మర్ క్యాంపుకు జిల్లాలోని 18 కేజీబీల నుండి 170 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. సమ్మర్ క్యాంపులో అనేక నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పుస్తక పఠనం మాత్రమే చదువులకు ప్రామాణికం కాదని అనేక నైపుణ్యాలను గుర్తించి విద్యార్థులకు తగిన రీతిలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. క్యాంపులో విద్యార్థులకు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మ్యాథ్స్, పెయింటింగ్, సంగీతం, యోగా తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన విద్యార్థులు రోజువారీగా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. విద్యార్థులు శిక్షణ కాలంలో ప్రాక్టీస్ చేసిన అంశాలపై పలు ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతంలో 16 సరళి స్వరాలు, అన్నమయ్య కీర్తనలు, దేశభక్తి గీతాలను విద్యార్థులు ఆలపించారు. అనంతరం యోగాసనాలు చేసిన ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంకరి, స్వర్ణలత, దివ్య, హేమలత, తిరుమల, రజిత, భవానీ, రోజా, శారద, కవిత, రోహిణి తదితరులు పాల్గొన్నారు. కేజీబీబీ నస్పూర్లో సమ్మర్ క్యాంప్ సంబంధించినటువంటి క్లోజింగ్ సెరమనీ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 3 తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. సమ్మర్ క్యాంపు ఈ రోజుతో ఎండ్ అవుతున్నాయి. నిజంగా చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ డిఈఓ గారి ఆదేశాల మేరకు సమ్మర్ క్యాంపు కేజీబీబీ నస్పూర్లో నిర్వహించడం, అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంపుకు చాలా ఉత్సాహంగా విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పాల్గొనడం జరిగింది. దాదాపుగా 170 మంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం, అదేవిధంగా ఈ షార్ట్ పీరియడ్లోనే 15 రోజుల టైంలోనే అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ బయటికి వచ్చాయి. పిల్లలకు చాలా చక్కగా నేర్పించారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ కోఆర్డినేటరు మరియు అసిస్టెంట్ క్యాంప్ కోఆర్డినేటరు, అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు కూడా, రిసోర్స్ పర్సన్స్ చాలా అద్భుతమైనటువంటి వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకు చాలా ఎప్పుడు క్లాస్ రూమ్లో అకాడమిక్ సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ ఉంటాయి. కానీ సమ్మర్ క్యాంప్లో చాలా ఆట పాటలతో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆటలు నేర్పిస్తూ, అదేవిధంగా మ్యూజిక్, తర్వాత డ్యాన్స్, దాంతోపాటు చక్కగా పెయింటింగ్స్, దాంతోపాటు యోగా, తర్వాత స్పీడ్ మ్యాథ్స్, కంప్యూటర్స్, ఇంగ్లీష్ చాలా చక్కగా పిల్లలు అన్ని విషయాలు నేర్చుకున్నాడు 15 రోజుల్లోనే. చాలా ఆనందం అనిపించింది పిల్లల యొక్క ప్రగతి చూస్తే. చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ అలాట్ చేసినటువంటి స్టాఫ్ అందరు కూడా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహించారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటితో ఈ పిల్లల యొక్క ప్రగతి ఆగిపోకుండా ఈ 15 రోజులు నేర్చుకున్నటువంటిది ఇక వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగాలు చాలా ఉంటాయి. ఇది కంటిన్యూ అయ్యి వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా పిల్లలకు ఆశీస్సులు ఇస్తున్నాను. ఈ చక్కటి ప్రోగ్రాంలో అందరికీ అవకాశం కల్పించినటువంటి గౌరవ డిఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్ అందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. క్యాంపు మా కేజీబీబీ నస్పూర్ యందు కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా గౌరవనీయులైన డిఈఓ గారికి, సెక్టరల్ అధికారికి కృతజ్ఞతలు. అలాగే ఆర్పీస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ క్యాంపును సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. పిల్లలు మా 18 కేజీబీల పిల్లలందరూ 170 మెంబర్స్ అందరూ కూడా ఈ క్యాంపును యూటిలైజ్ చేసుకొని సక్సెస్ చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తల్లిదండ్రులకి. నస్పూర్ కేజీబీవీలో మరి సమ్మర్ క్యాంపు 3వ తారీఖు ప్రారంభం. కలెక్టర్ గారు
డిఓ గారి చేతుల మీదుగా ప్రారంభమైన సమ్మర్ క్యాంపు ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఘనంగా, చాలా సంతోషంగా ఉంది. మా జిల్లా వ్యాప్తంగా 18 కేజీబీల నుంచి కూడా పిల్లలందరూ ఇక్కడ చేరి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న స్కిల్స్లో వాళ్ళు చాలా బిజీగా, చాలా స్కిల్ఫుల్గా తయారయ్యారు. పిల్లలందరికీ మరి నడిపించినటువంటి కోర్సు డైరెక్టర్ అండ్ సెక్టోరల్ ఆఫీసర్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకొని సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉండి ఏముంది టీవీ చూడడము, తర్వాత తినడము, పడుకోవడము, చాలా టైం వేస్ట్ చేస్తూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి టీవీలకి అదైపోయి ఒక టైం దుర్వినియోగం నుంచి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి పిల్లలందరినీ ఒక చోట చేర్చి సమ్మర్ క్యాంప్లో ఉంచడం అనేది చాలా మంచి నిర్ణయం అని తెలియజేస్తున్నాను. మన కలెక్టర్ గారు తెలియజేసినట్టు 50 జిల్లా వ్యాప్తంగా 50 క్యాంపులలో పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం ఇది అని తెలియజేస్తున్నాను. పిల్లలందరూ ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ బిజీలో చక్కగా పాటలు స్కిల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్, పెయింటింగ్, ఒక్కొక్క పిల్లోడి అమ్మాయి పెయింటింగ్ చూస్తుంటే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేసినట్టుగా మనం చూస్తున్నాము. సో పిల్లలందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ క్యాంప్లో నేను ఒక సైన్స్ టీచర్ని మ్యూజిక్ టీచర్గా నన్ను డిఓ గారు పర్మిట్ చేయడం అనేది చాలా హ్యాపీ. సో సెక్టోరల్ ఆఫీసర్ యశోధర గారికి, డిఓ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ సాంప్రదాయాన్ని మునుముందు కూడా మన ప్రభుత్వం మరి కొనసాగిస్తుందని నేను ఆశిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కంగ్రాచులేషన్.